కార్తీక పురాణం 27వ అధ్యాయం దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట. కార్తీక పురాణం హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది. ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో చేసే వ్రతాలు, పూజలు, దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది. స్కంద పురాణమునందు వశిష్ఠ మహర్షి జనకునికి ఈ పురాణాన్ని వివరించారు. కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణువులను ఆరాధించడం, దీపాలు వెలిగించడం, వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది. దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట క్లుప్తముగా. విష్ణువు దూర్వాసుడితో, దూర్వాసా, నీవు అంబరీషుని శపించినందుకు నేను అవతారాలు ఎత్తడానికి సిద్ధంగా ఉన్నాను. కాని బ్రాహ్మణులను అవమానించడం పెద్ద పాపం. నీవు అంబరీషుడిని చాలా కష్టంలో పెట్టావు. అతను నీ గురించి చాలా బాధపడుతున్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళి అతనిని క్షమించమని కోరు. అప్పుడు మీ ఇద్దరికీ శాంతి లభిస్తుంది అని చెప్పాడు. విష్ణువు ఇంకా వివరించాడు, బ్రాహ్మణులకు ఎంతో గౌరవం ఇవ్వాలి. వారిని అవమానించిన వారికి శిక్ష తప్పదు. అంబరీషుడు ఎంతో భక్తిమంతుడు. అతన్ని కష్టపెట్టడం తప్పు. నువ్వు వెళ్ళి అతని పాదాలకు నమస్కరించు. అప్పుడు నీ పాపాలు తొలగిపోతాయి అని దూర్వాసుడిని అంబరీషుడి దగ్గరకు పంపించాడు. కార్తీక పురాణం 27వ అధ్యాయము నందు ఈ క్రింది విధముగా దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట. మరల అత్రి మహాముని అగస్త్యన కిట్లు వచించను కుంభ సంభవ. ఆ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చెరదీసి ఇంకను ఇట్లు చెప్పెను. ఓ దూర్వాసముని, నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరము అయినవే. నేను అవతారము లెత్తుట కష్టముగాదు. నీవు తపస్శాలివి. నీ మాటలకు విలువ ఇవ్వవలెను. కావున అందులకు నేను అంగీకరించితిని. బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము. నీవు అంబరీషుని ఇంటియందు భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశమునర్పణించినాడు. ఆ కారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మము కాని ప్రజాపీడనము కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపియైన మరొక విప్రుడే దండించవలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించు వాడును హింసింపచేయువాడును బ్రాహ్మణ హంతకులకి న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టి లాగినవాడును, కాలితో తన్నినవాడును, విప్రద్రవ్యమును హరించువాడును, బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడును, విప్రపరిత్యాగ మొనరించినవాడును బ్రహ్మహతకులే అగుదురు. కాన ఓ దూర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపస్సాలియు విప్రోత్తముడును అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడనైతినే అని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకేగుము. అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దూర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్య మండలి సప్తవిశోధ్యాయము 27వ అధ్యాయం 27వ రోజు పారాయణము సమాప్తము.